ఇప్పటిదాకా నేను ఏమేం చేశాననే విషయాలు మీకు ఇప్పుడు వివరిస్తాను. ఇది అర్మేనియాలోని రాజధాని నగరం ఎరెవన్. ఈ రాజధాని నగరం ఎరెవన్‌లో రిపబ్లిక్ స్క్వేర్ అని ఉంటుంది. అదే ఈ ప్రాంతం. రిపబ్లిక్ స్క్వేర్ అనేది ఈ రాజధాని ప్రాంతానికి సెంటర్ అన్నమాట. ఇక్కడికి ప్రతిరోజు ప్రజలు సాయంత్రం అయ్యేసరికి ఇక్కడ అందరూ కూడా గుమిగూడతారు. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ రిపబ్లిక్ స్క్వేర్. ఈ రిపబ్లిక్ స్క్వేర్‌కి రోజు ప్రజలు వస్తూ ఉంటారు. ఇక్కడ ఫౌంటైన్స్, లైవ్ మ్యూజిక్ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది రిపబ్లిక్ స్క్వేర్ దృశ్యాలు. ఇది నేను ఉంటున్నటువంటి ప్రాంతం దావతేషన్. ప్రజెంట్ ఇక్కడ ఉంటున్నాను నేను. ఈ అర్మేనియా దేశానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ చరిత్రను తెలుపుతూ ఇక్కడ ఒక మ్యూజియం ఉంటుంది. ఇక్కడ రాజు అరిగిస్ట్ కానీ, హుర్రోరాతియన్ కల్చర్ కానీ, ఇక్కడ దొరికినటువంటి పురాతనమైనటువంటి వస్తువులన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి క్యూనిఫామ్ టెక్స్ట్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర చెప్తుంది. ఏ విధంగా ఉరారుత్ కల్చర్ వాళ్ళు అసురుల మీదకి దండయాత్రగా వచ్చి అసురులను జయించి ఇక్కడ రాజ్యాలను ఏర్పాటు చేశారో, పూర్వం చరిత్రలో ఏ విధంగా ఉండేదో ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ వివరిస్తుంటుంది. అదేవిధంగా ఇక్కడ ఈ ఎరెవన్ నగరంలో రాజధాని రివర్ అని ఉంటుంది. రాజధాని నది. ఈ రాజధాని నది దగ్గర నేను దిగినటువంటి ఫోటోలు ఇవి. ఈ రాజధాని రివర్ అద్భుతమైనటువంటి రివర్. ఇక్కడ ఎన్నో అద్భుతమైనటువంటి నదులు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది రాజధాని నది. ఇది ఈ రాజధాని అయినటువంటి ఎరెవన్ నగరంలోంచి మధ్యలో నుండి ప్రవహిస్తూ ఉంటుంది. మెయిన్ హైవే ఇక్కడ నుండే వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది హైవే. అదేవిధంగా చుట్టూ కొండ ప్రాంతాలు, అదేవిధంగా మౌంట్ అరారాత్ కూడా ఇక్కడ నుండి కనిపిస్తూ ఉంటుంది. చుట్టూ కొండ ప్రాంతాలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ నగరం. ఇక్కడ బస్సులో ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఒక బస్సు స్టాప్ వద్దకు వస్తుంది. ఈ బస్సు ఎక్కి నేను ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్కి వెళ్ళటం జరిగింది. ఈ మార్కెట్లో కూడా అద్భుతమైనటువంటి కూరలు, పళ్ళు ఇక్కడ మీరు చూడొచ్చు. బెర్రీస్, స్ట్రాబెర్రీస్ మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. మంచి మంచి వెరైటీ చెందినటువంటి ఫ్రూట్స్ కానీ, అదేవిధంగా ఇక్కడ మిర్చీలు కానీ, నిమ్మకాయలు కానీ పెద్ద పెద్దగా ఉంటాయి. ఇవి నిమ్మకాయలు. అదేవిధంగా బెర్రీస్, స్ట్రాబెర్రీస్ ఇక్కడ విశేషంగా తింటూ ఉంటారు. యాపిల్స్. అదేవిధంగా ఇక్కడ ప్రతిరోజు కూడా అంటే చిన్నపాటి ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది రిపబ్లిక్ స్క్వేర్ వద్ద. వివిధ వస్తువులు, సిల్వర్తో చేసినవి, వివిధ మెటల్స్తో చేసినటువంటి వస్తువులు చక్కగా ప్రదర్శనకు ఇక్కడ ఉంచుతారు. ఈ ఎగ్జిబిషన్కి నేను వెళ్ళటం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఎగ్జిబిషన్ దృశ్యాలు. ఇక్కడ అడుగడుగున కూడా కాఫీ మిషన్లు అనేవి ఉండటం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది కాఫీ మిషన్ దృశ్యాలు. సెలెక్ట్ డ్రింక్. ఐఎమ్ సెలెక్టింగ్ ఎస్ప్రెసో విత్ మిల్క్.
అదేవిధంగా ఇక్కడ నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు. ఇతని పేరు గోర్. మాట్లాడమంటే చాలా సిగ్గుపడుతున్నాడు. సరదాగా నాతో కొద్దిసేపు గడిపాడు గోర్. ఇక్కడ పిల్లలు ఎంతో చక్కగా ఆడుకుంటూ ఉంటారు. వారు కూడా నాతో సరదాగా ఇంటరాక్ట్ అవ్వటం జరిగింది.